बोला जी बोलो जी बोला मनिया टिन 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 मूवी मनिया टिन 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 ये वी आर गोइंग टू बोला शंकर कन्ना आर यू एक्साइटेड कन्ना या चिटकेलो ए चिटकेलो రివ్యూస్ బాగాలేకపోయినా సినిమాకి వెళ్ళే ధైర్యం ఎవరికి ఉంది అంటే మాలాంటి మూవీ ఫ్లిక్స్కే ఉంది. అండ్ శ్రీమతి వైజాగ్ కాబట్టి నాకు కూడా ఆ రోగం అంటుకుంది అనుకోండి. ఆబ్వియస్లీ అది హైదరాబాద్ కాబట్టి కూడా నాకు కొంచెం ఉంటుంది బై బ్లడ్ బై బర్త్. సో మూవీ యాంటిసిపేషన్ ఏంటో రివ్యూస్ ఆల్రెడీ యూజ్ చేసినాం. బట్ స్టిల్ సాంగ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అని అనిపిస్తుంది. శివనుడదాం ఎలా అనిపిస్తుంది? మీ యాంటిసిపేషన్ ఏంటి? మూవీ ఎట్లా ఉండబోతుంది? మీరు ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నారు? ఫస్ట్ హాఫ్లో పడుకుంటారా? సెకండ్ హాఫ్లో పడుకుంటారా? ఎత్తిన ప్రతి కళ్ళు మూసుకోవాలి, ఎత్తిన ప్రతి నోరు మూసుకోవాలి. కాదు కళ్ళు మూసుకోవాలా? ఆపుకున్న ఆవలింతలన్నీ వరుసగా రావాలి. ప్రతి ఒక్కరికి ఒక్క సినిమాతో మనం థియేటర్ లో పడుకోవచ్చు అని నిరూపించి చూపించాలి. ఒరే నువ్వు ఒక వర్గానికి హర్ట్ చేస్తున్నావు. బేసిక్గా ఏం చేస్తున్నా? ఫ్యాన్స్ హట్టతారేమో చూసుకో. ఫ్యాన్స్ ఏంట్రా? అందరు సినిమా ఫ్యాన్సేరా? అది లెక్క. మాకు ఎట్లాగో నైట్ నిద్ర లేదు కాబట్టి మా ఫ్రెండ్స్ 4 o'clock వరకు ఉన్నారు. బాతకాన్ని కొట్టుకొని 4కి పడుకున్నాం. వాడు 8 o'clockకి లేపేశాడు. సో నాకైతే అట్లీ 4 hours 3 hours నిద్ర ఉంది. శివాకి 4 hours నిద్ర ఉంది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో సినిమా చూడాలా అంటే చూడాలి, తప్పదు. ఎందుకంటే ఆ పిచ్చి అలాంటిది, క్రేజ్ అలాంటిది మాకు ఉన్నది క్రేజ్. సో ఎప్పుడు పడుకోబోతున్నాము ఎగ్జాక్ట్గా, ఏసీలో పడుకోబోతున్నాము. అండ్ ఎంతసేపు పడుకోబోతున్నాము. అండ్ ఆల్సో వైబ్ ఎలా ఉంటుంది, థియేటర్ వైబ్, అవన్నీ. హోటల్కి వెకేషన్కి వెళ్తున్నావా? ఏంద్రా పడుకోవడానికి? అంటే మూవీ అట్లుంది కదరా, పడుకోబెట్టేస్తే లాగా ఉంది కదా. సో అదనమాట. దిస్ ఇస్ తమిళ్ రీమేక్ ఆఫ్ వాట్ మూవీ డే? వందలానా? వేదాలం అంట. వేదాలంలో కూడా అది ఫ్లాప్ మూవీ అంట, అజిత్ మూవీ అంట. సో అది కూడా చూసేస్తాము. ఇప్పుడు వేసుకుంటాను తమిళ ఫ్యాన్స్ అందరు కింద, వేదాలం అజిత్ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్. అరే మూవీ అంటే మా తమిళ ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది అనమాట, అది ఒక వేస్ట్ మూవీ అని చెప్పేసి. సో అది ఒక పక్కన పెట్టేస్తే పాయింట్ ఏంటంటే ఇప్పుడు పక్కన పెట్టేస్తే లైన్ కి పంచ్ లేయడమా. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు వెళ్తున్నాం, మూవీ చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, ఏదో ఒక 2 డాన్స్లు వేస్తాం. దాని తర్వాత ఫీలింగ్, మూవీ తర్వాత ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, రోలర్ కోస్టర్ ఫీలింగ్ ఉన్నట్టుగా మూవీ తర్వాత ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, తమన్నా ఉండబోతుంది. మిల్కీ బ్యూటీ 10 అదొకటి. ఇంకోటి ఏంటి? చూడలే జయగారు కూడా అలాగే అనుకున్నాం. తమన్నా ఏం లేదు, ఒక్క సాంగ్ కూడా లేదు. సునీల్ గారి గర్ల్ ఫ్రెండ్ పాపం తమన్నా భాటియా. బట్ స్టిల్ వి విల్ గో అండ్ వాచ్ తమన్నా. ఓకే ఫైన్, దెన్ నెక్స్ట్ మూవీలో చూద్దాము. అండ్ దెన్ మూవీ తర్వాత కూడా కలుద్దాము. చలో రా బాయ్. ఒక లైన్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ పార్కింగ్ స్పాట్ ఉంది. శివ మంచి పార్కింగ్ స్పాట్ పట్టారు, వెరీ నైస్. ఏదో అనుకున్నా దూరమే, ఆల్మోస్ట్ లైక్ 700 meters ఉంది. ఇదిగోండి, దిస్ ఈస్ ద థియేటర్ వీఆర్ గోయింగ్ టు. హైదరాబాద్ అంతా ఖాస్గా స్పెషల్గా సూపర్గా ఏమి ఉండదు, బట్ ఓకే ఉంటుంది. సో లెట్స్ గో ఇన్సైడ్, ఐల్ షో యూ. Number 1 fan of నువ్వు ఎక్కడ కూర్చుంటావే? హాయ్, దిస్ ఇస్ లైక్ హోమ్ థియేటర్. సుష్మిత, రావ్య ఇక్కడ కూర్చుంటా. సూపర్. చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ గా సాఫ్ట్ గా ఉన్నావు. డ్రైవర్స్ అంటే చాలా రఫ్ గా ఉండాలి. నమ్మేస్తారు కదా. వాడు ఊపు చూస్తుంటే కేసు ఖచ్చితంగా మనమే గెలిచాం. మేడం हम जीत जाएंगे ना मैडम. కేతన్ భాయ్ అండ్
ఈ రోజు నీ కేసు కూడా ఉందమ్మా. Yes, sir. It's my 50th case. రియలీ? మనం విన్నాం కదా అనగా ఓ పేదగూడెం నేనేం చేయాలి? ఆ పేదగూడెం ఫ్యామిలీని కాపాడాలి. వాళ్ళకి పాపం ఒక ఫ్యామిలీని కాపాడాలి. రెండు బంగారాలే నేను దేనికైనా రెడీ. పత్తుల బంగారాలు కూడా లేవు. గుడ్. నీ పేరేంటమ్మా? మంచి లాయర్, శంకర్. సెక్సీ లాయర్. నీకు యాక్టింగ్ ఏమైనా వచ్చా? దీపు ఓయ్ ఇటు వెళ్ళి చేయొచ్చు. సాంగ్ అవుతుంది పంచదార చిలక లాంటి ప్యారి సుకుమారి. వెళ్ళు, అక్కడికి వెళ్ళు. డాన్స్ ప్లీజ్, దీపికా గారు డాన్స్. ఇప్పుడే తిన్నది చాలు, కాలేజ్ కి టైం అవుతుంది. పద. నేను హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చి కాపాడానని ఇతనే. అయితే ఇంకేంది, మన పని ఫ్రీలో అయిపోయినట్టు. పద చెప్దాం. చేసింది చెప్పి ఏదైనా ఆశిస్తే సహాయం అవుతుంది. ఆ విషయం మాత్రం చెప్పొద్దు. అది కరెక్టేలే, పద మాట్లాడదాం. డార్క్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. बस कस्टमर से चल बस. अच्छा लेडी कस्टमर बस गटले కూర్చోండి. మర్డర్ చేయాలరా, చేస్తావా? చల్. ఏం లేదండి. ఏం లేకపోతే మొత్తం పని ఉందండి 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 ఉందండి. ఉంటే చెప్పు మరి. బోలాగారండి, మా ఇంటి పక్కన ఎస్టేట్ బిల్డర్స్ వాళ్ళు ఒక కాంప్లెక్స్ కట్టారు. వాళ్ళ పార్కింగ్ కోసం మా ఇంటి స్థలం కావాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరే ఎలాగైనా వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడాలి. అన్నకు మొత్తం సమాజ్ అయింది కానీ ముందు అడ్వాన్స్ కట్టు. కట్టండి మేడం.
ఒకటి ఇవ్వరా ఆడికి. 20,000 ఉందండి. పని అయ్యాక రే, వాడుకో. బోలాజీ బోలోజీ లేడీస్ కి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఉందా? లేడీస్ కి అయితే ఉంటుంది. నువ్వు అలా డెకరేషన్ కావాలని చేస్తున్నాను. దట్ లుక్స్ నైస్. ఆ ప్లాటర్ బాగుంది, చూడడానికి బాగుంది. మీకు ఏదంటే నచ్చింది?